ఇదేంది కథ. శుక్ర మౌఢ్యమి ఎఫెక్టు, కళ్యాణ గడియలకు బ్రేకు, 20 రోజులు శుభకార్యాలు బంధు. ఓ అమ్మా, ఏంది గందరగోళము. 80 రోజులు అంటే ఏం తక్కువ 3 నెలలు. అమ్మా, ఎట చేయాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటోళ్ళ కథ ఏంది, పెద్దలు కుదిర్చిన సంబంధాల పెళ్లిళ్ళ కథ ఏంది, ఏమి చేయాలి, ఎట చేయాలి? అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫోన్లలో మాట్లాడుకునే. ఓ లకమా, 80 రోజులు అంటే చిన్న సన్న ముచ్చట అనులా. ఒక పంతులు ఫోన్ చేస్తాం, ఏమంటాడా? ఓ నీ కథ చల్లగా ఉండు, ఇది ఎక్కడి కథలు నాయనా. వా దావా దేవా దేవా దేవా. ఈ పంతులు ఫోన్ చేద్దాం, ఏమంటాడో. భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం 2 మనసుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల అనుబంధం. బలమైన ముహూర్తంలో ఒక్కటైన జంట 100 ఏళ్ల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని మన అనాది నమ్మకం. అందుకే పెళ్లి చూపుల నుంచి పీటల మీద కూర్చునే వరకు ప్రతి ఘట్టాన్ని పండితులు నిర్ణయించిన శుభ గడియల్లోనే జరిపించుకుంటాం. హలో, ఈ యాదగిరి పంతులా మాట్లాడేది? నేనే నర్సయ్య తాతని. చెప్పాను. మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు టీవీ ఛానల్లా. ఏం లేదు, శుక్ర మౌఢ్యమి ఎఫెక్ట్ అని ఏదో వచ్చింది, కళ్యాణ గడియలకు బ్రేక్ అని పడ్డది, 80 రోజులు శుభకార్యాలు బంద్ అంటారు. ఏంది కథ? అది ఇప్పుడు 3 ఆలు కదనే. పోనీ 3 ఆలు చల్లకుండా 3 ఆలు 3 నెలలా? 2 నెలల 15 రోజులు ఉన్నది. అమ్మా, ఇంత మరి ఎట్లా? ఇక ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటోళ్ళు, పూల పండ్లు పెట్టుకున్నోళ్ళు కూడా ఇక ఈ పిల్లగాడు ఫోన్లలో మాట్లాడుకుంటేనా? ఇక గంతేనా? రామ రామ, ఈ 3 ఆలా? 23 వరకే ఉండే కానీ లాస్ట్ కూడా నిన్న కూడా ఒక పెళ్లిలు, నిన్న కూడా 2 అయినాయి పెళ్లిలు. 27 నాడు కూడా నిన్న సప్తమి కాబట్టి నిన్నటి గారికి కూడా లాస్ట్ అయిపోయినాయి. మనకు మాఘం అంటే పాల్గొన మాఘం, మళ్ళా 2 నెలలకు బ్రేక్. అట్లా 3 ఆలు ఏమన్నా మాట్లాడుకోవాల్సిందే తప్పించి వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఫోన్లల్లా అంతే. ఏదైనా విహారయాత్రకు పోవచ్చు అంతే ఉంటుంది కానీ ఏమి ఉండదు. అటు పోవచ్చునా? తిరగవచ్చు కానీ ఏం చేయొద్దు మరి. కథ